అయితే అమెరికాలోని డల్లాస్ నగరంలో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ముఖ్య అతిథిగా అక్కడికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఆహ్వానించారు. సో ప్రకటించిన మహేష్ బిగాల ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోయేలా జరిగింది. బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల మాట్లాడుతూ ఈ సభతో తెలంగాణ ప్రజలు మళ్ళీ కేసీఆర్ వైపు చూస్తున్నారనే విషయము రుజువైందని పేర్కొన్నారు. నాయకులు కార్యకర్తలతో ఉత్సాహము తొనికిసలాడుతున్నదని తెలిపారు. ఎల్కతుర్తి రజతోత్సవ వేడుకల్ని కొనసాగింపుగా రాబోయే సంవత్సర కాలం పాటు వివిధ దేశాల్లో నిర్వహిస్తామని మహేష్ బిగాల తెలిపారు. ముందుగా అమెరికాలోని డల్లాస్ నగరంలో డాక్టర్ పెప్పర్ అరేనాలో జూన్ 1వ తారీఖు 2025 అంటే వచ్చే నెల 1వ తారీఖు నాడు అట్టహాసంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని ఆహ్వానించామని తెలిపారు. రాబోయే రోజుల్లో యూఎస్ఏలో కాకుండా వివిధ దేశాల్లో నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో పాటు ప్రముఖ నాయకులు హాజరు కానున్నారని అన్నారు. పరాయి పాలనలో ప్రజలకు కష్టం వచ్చిన ప్రతిసారి గులాబీ జెండా అండగా ఉంటుందని, ఇప్పుడు కూడా పాలకులు తప్పు చేస్తే గాడిలో పెట్టే బాధ్యత తీసుకుంటున్నదని, ఉద్యమం అన్నది జెండా ఊపిరిలోనే ఉన్నదని ఎల్కతుర్తి సభ మరోసారి రుజువు చేసింది. ఎందుకంటే ఈ గులాబీ వర్ణం రాజప్రసాదాల పూదోట నుంచి పుట్టింది కాదు, ఒక ప్రాంతపు ప్రజలు ఎదుర్కొంటున్న అవమానాలు, అన్యాయాలు, వివక్షల సాక్షిగా సంతరించుకున్నది అని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. బీఆర్ఎస్ యుఎస్ఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్ తన్నీర్ మహేష్ మాట్లాడుతూ 2001 నుంచి బీఆర్ఎస్ వెంట నడుస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ 25వ వసంతంలోకి అడుగుపెట్టడం తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ప్రజలకు గర్వకారణమని అన్నారు. ఈ రజతోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున వైభవంగా జరుపుతామని అన్నారు. అలాగే యుఎస్ఏలో ఉన్న వివిధ సంఘాలు, తెలంగాణ ఎన్ఆర్ఐ ప్రముఖులను సమన్వయం చేసుకొని పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలిపారు. అమెరికాలోని వివిధ ప్రాంతాల నుండి ఈ కార్యక్రమానికి ఎన్ఆర్ఐలు హాజరవుతారని అన్నారు. అలాగే పార్టీ 25 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకొని ఉత్తేజితమైనటువంటి తెలంగాణ ఆట పాటలతో కళాకారుల బృందం ప్రదర్శనలు కూడా ఉంటాయని తెలిపారు. దేశ రాజకీయాల్లో అతిపెద్ద బహిరంగ సభ ఒకటిగా రజతోత్సవ వేడుకలు నిలిచిందని, అమెరికాలో కూడా దానికి తీసిపోని విధంగా అట్టహాసంగా నిర్వహిస్తామని కూడా వాళ్ళు చెప్పారు. అయితే ఎల్కతుర్తి సభతోటి మంచి జోష్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎల్కతుర్తి సభని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రపంచ దేశాలలో కూడా ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్కు కానీ తెలంగాణ అభిమానులు కానీ ఉన్నారో అక్కడ వివిధ దేశాలల్లో ఈ రజతోత్సవ వేడుకలు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు నిర్ణయించారు. అక్కడ వివిధ దేశాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కానీ లేకపోతే అభిమానులు కానీ. ఆ సందర్భంగా రేపు జూన్ 1వ తారీఖు నాడు డల్లాస్లో కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. డల్లాస్లో నిర్వహించి అక్కడికి కేటీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆహ్వానిస్తూ ఉన్నారన్నమాట. మొన్న రజతోత్సవ వేడుకలు ఎల్కతుర్తి సభ విషయంలో ఆయన మొత్తము అన్ని ఏర్పాట్లు ఆయన సమీక్షలోనే, ఎందుకంటే దానికి జన సమీకరణ కావచ్చు, లేకపోతే ఆ సభ కోసము ముందుగానే ఒక నెల రోజుల ముందు నుంచే జిల్లాల పర్యటన కావచ్చు, ప్రముఖులతోటి మీటింగులు కావచ్చు, ముఖ్య నాయకులతో మీటింగులు కావచ్చు, ఇటు సోషల్ మీడియాలో ప్రచారం కావచ్చు, మీడియాలో ఇంటర్వ్యూలు కావచ్చు, అలాగే విజువలైజేషన్ కావచ్చు, సభ రోజు అంతా ఆయన తరహాలోనే ఆయన మార్క్ అక్కడ కనపడ్డది, కేటీఆర్ మార్క్. సేమ్ అలాగనే ఇప్పుడు వివిధ దేశాలలో కూడా ఆ అభిమానం ఎవరైతే ఎక్కడైతే అభిమానులు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణకు అక్కడ సభలు నిర్వహించాలని చూస్తూ ఉన్నారు. మహేష్ బిగాల ప్రకటన నిన్న వచ్చింది బయటికి, దానికి సంబంధించినటువంటి వార్త ఇది.